జగన్ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులందరికీ అదేవిధంగా మన నాయకులు ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా గౌరవాయి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందరికి కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈద్ మిలాద్ అంటే పండగ తర్వాత మనం కుల మతం భేదం లేకుండా మనమంతా ఒకటిగా ఉన్నామని చెప్పేసి కలిసిమెలిసి సాయంత్రం 10 వేళ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే నెల రోజులు మన ముస్లిం సోదరులంతా పవిత్రంగా ఉండి కఠోర దీక్షలతో పండగ జరుపుకున్న తర్వాత మనల్ని అన్నదమ్ములుగా భావించి ఇక్కడికి ఆహ్వానించి ఈ కార్యక్రమం చేయడమే పెద్ద గొప్పగా ఉంటుంది. ఎందుకంటే కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటారు. వారు కూడా ఎంతో పవిత్రంగా ఉండి మనల్ని ఆహ్వానించి మనమంతా ఒకటి మనం రానున్న రోజులు కూడా పండుగలన్నీ కూడా శాంతియుత వాతావరణం జరుపుకుంటాం. మనమంతా కలిసి వెలిసి ఉంటే కూడా గ్రామాలు కానీ పట్టణాలు కానీ అభివృద్ధి చెందుతాయి. దాని ద్వారా దేశ అభివృద్ధి కూడా చెందుతుంది. మన పెద్దలు హుస్సేన్ గారు చెప్పినట్లు మన భారతదేశం అంటేనే లౌకిక భారతదేశం. కులాలు మతాలు భిన్నత్వంలో ఏకత్వం. ఎన్నో కులాలు ఎన్నో మతాలు అసలు అంటే కొంచెం చదువురాని వరకైతే అసలు ఎన్ని కులాలు ఉన్నాయో కూడా ఎన్ని మతాలు ఉన్నాయో కూడా మన భారతదేశానికి చెప్పలేం. ప్రపంచంలో లౌకికవాద దేశం ఎన్ని కులాలు ఎన్ని మతాలు ఉన్నటువంటి దేశం మీద ఉన్నదంటే అది ఓన్లీ భారతదేశమే. అయినప్పటికీ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి అల్లర్లు జరగకుండా శాంతియుతంగా బతుకుతున్నామంటే ఇటువంటి కార్యక్రమాలు చాలా దోహదపడతాయని చెప్పేసి కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ నందిపేట కూడా ఇంకా రానున్న రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు మనం ఎక్కువగా ప్రేరేపించి అన్నమని చెప్పినట్లు. ఎందుకంటే రానున్న రోజుల్లో మనం అంతా ఒకటి గతంలో మిత్రులు అంటే చిన్న ఉన్నప్పుడు మానవంతా నానవంత ఎన్నో వర్షాలు ఎక్కువ తీసుకొని అంతా కూడా ఇంటి ముందు ఇంటెంట కానీ వీధుల్లో కానీ కలిసిమెలిసి ఉండేవాళ్ళం. రానున్న రోజుల్లో కూడా మనం ఏంటంటే పెద్దలు ఇలాంటి పెద్దలంతా కూడా కలిసిమెలిసి ఉండి మన మందిరాలు ఇదే స్ఫూర్తిని తీసుకపోతే యువతలో కూడా అదే మనమంతా ఒకటే అని చెప్పేసి ఒక మెసేజ్ అయిపోతుంది. ఎందుకంటే నందిపేట అభివృద్ధి చెందుతున్న పట్టణం రానున్న రోజుల్లో మున్సిపాలిటీగా ఏర్పాటైతుంది. కావున మనమంతా మంచిగా కలిసిమెలిసి ఉండి మన పట్టణాన్ని మంచిగా అభివృద్ధి చేసుకొని కుల మతాలకు అమితంగా మనమందరం కూడా ముందడుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఈ సందర్భం చెప్పొచ్చిన వాళ్ళు కానీ నేనైతే అందరికీ ముందు నేను చెప్పబడుతున్నా. మొన్ననే మన కాంగ్రెస్ పార్టీ మన వినయన్న గారు ఎస్ఎఫ్ నిధుల కింద 3 మంత్రులకు 4 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే అందరం గారు మన అన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సురేష్ సార్ 30 లక్షలు నిధులు మంజూరు చేయడం వల్ల ప్రైమరీ స్కూల్ లో ఉన్నటువంటి మన మిడిల్ స్కూల్ వరకు ఆనాడు 30 లక్షలతో మన విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి సురేష్ రెడ్డి సార్ మంజూరు చేయడం జరిగింది. ఇక్కడ ఈ పట్టణం అయిపోయింది. నేను చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే అన్న చాలా మంది ముస్లిం మహిళలు 10th తర్వాత వీళ్ళు 25 కిలోమీటర్లు బస్సు ప్రయాణాలని చెప్పేసి ప్లస్ ఇంటర్మీడియట్ చేయలేకపోతున్నారన్న. ఎందుకంటే కొందరు నిరుపేదలు మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొద్దిగా మహిళలకు అభద్రతా భావం ఉంటుంది. కావున 25 కిలోమీటర్లు చాలా మంది పంపించలేకపోతే నేను చాలా సార్లు కూడా ఈ యొక్క సమస్య నేను చాలా మంది కూడా విధానించాను. మీరు ముఖ్యంగా మాకు ఎందుకంటే సీనియర్ నాయకులు మీరు అన్ని అనుభవం ఉన్న వ్యక్తి. ఆనాడు మీరు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఇన్ఛార్జ్ ఉన్నప్పుడే మన నందిపేటకు పాలిటెక్నిక్ కళాశాల వచ్చింది. ఆ పాలిటెక్నిక్ కళాశాలకు ముఖ్యంగా మీరు ఇచ్చేసారు. అది మంచి అనుభవం ఉన్నట్టు కావున ముఖ్యమంత్రికి దగ్గరగా ఉండాలన్నా ఖచ్చితంగా నందిపేటలో ఉర్దూ ఇంటర్మీడియట్ కళాశాల ఏర్పాటు అయ్యే విధంగా మీరు మరియు ఉండాలని ఖచ్చితంగా మంజూరు చేశారని చెప్పి కూడా అందరికీ కూడా తెలియజేస్తూ ఇటువంటి ప్రోగ్రాం ముఖ్యంగా